ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటల వరకు 57.71% పోలింగ్ నమోదైంది. అటు కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఇప్పటివరకు 30.59% పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. దీపిక, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి. 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ 50 నుంచి 60 లోపు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పోలింగ్ పర్సంటేజ్ సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అయితే దాదాపు కేవలం 30% మాత్రమే ఇప్పటివరకు పోల్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే 30% పోలింగ్ మాత్రమే పోల్ అవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో కొంత ఏదైతే ఆందోళన అనేది వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా అంటే ఈ 2 జిల్లాలకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలకి సంబంధించిన విషయంలో ఉదయం కాస్త అంటే 8 గంటలకి పోలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 10 గంటల వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ మాత్రమే అయింది. తర్వాత ఎవరైతే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సో వీళ్ళందరూ ఆఫీసులకు వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత పోలింగ్ పర్సంటేజ్ అయితే తగ్గింది. అయితే ఇప్పుడు మళ్ళీ లంచ్ బ్రేక్ టైంలో కూడా వచ్చి ఓటు వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ఓటు శాతం పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తోంది. అయితే ఇక సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది కాబట్టి పోలింగ్కి ఇంకా కూడా అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2-3 సమయంలో ఎక్కువగా పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగానే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే పోలింగ్ సెంటర్స్ ఉన్నాయో పోలింగ్ సెంటర్స్ వద్ద భారీ భద్రతను అలాగే పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్లే వరకు సాయంత్రం పోలింగ్ కంప్లీట్ చేసుకుని బ్యాలెట్ బాక్స్లు అన్ని స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్లే వరకు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా అలాగే వీడియో కవరేజ్ ద్వారా ఏదైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్కి సంబంధించినటువంటి ఎక్కడా కూడా మిస్కమ్యూనికేషన్ అనేది జరగకుండా ఒకరి ఓటు ఒకరు వేయకుండా ఉండడానికి కొన్ని చోట్ల ఒకరి ఓటు ఒకరు వేసినట్లుగా అంటే ఓటు వేయకముందే ఓటు వేసినట్లుగా తెలియడంతో అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పోలింగ్ ఆఫీసర్ దాన్ని సరిచేసి మళ్ళీ ఓటు హక్కును కల్పించినటువంటి సందర్భాలు 1-2 సెంటర్స్లో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షణ అయితే చేపడుతూ ఉన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఉత్తరాంధ్రలో చూసుకుంటే 56 నుంచి 57% పోల్ అయింది. ఇక ఇది సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటి వరకు 30 నుంచి 31 మధ్యలోనే పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదైంది. ఇక మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత సమయంలో అంటే ఉద్యోగస్తులంతా కూడా ఆ సమయంలో వచ్చి ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.